హాయ్ గైస్, కల్కి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు అన్న డైలాగ్ అయితే పెట్టేసుకోవాలి. వేరే లెవెల్ ఉందనమాట అసలు ట్రైలర్. ఆ గ్రాఫిక్స్ అయినా అసలు ప్రభాస్ గారు లుక్ అయినా మొత్తానికి అయితే వేరే లెవెల్ ఉంది. సో ట్రైలర్ ఏంటంటే మొత్తం ఓవరాల్ గా అయితే ఏం అంతగా అయితే రివీల్ చేయలేదు. క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్స్ ఎవరెవరు, ఆ గ్రాఫిక్స్ ఎలా ఉంది, అసలు మొత్తం ఎలా ఉంటదని ఒక నార్మల్ గా అయితే రివీల్ చేశారనమాట. ట్రైలర్ అలా ఉంది. సో మనకి ఏంటంటే ట్రైలర్ లో ఆల్రెడీ టైటిల్ లోనే ఉంది కల్కి 2898 అనేది. అసలు ఆ 289 ఇయర్ లో అసలు వరల్డ్ మొత్తం ఎలా ఉంటది, ప్రపంచం ఎలా ఉంటది అనేది అసలు ఒక చిన్న క్లియర్ కట్ ఈ ట్రైలర్ లో అయితే మనకైతే ఉందన్నమాట. సో ఆ టైంలో ఆల్రెడీ మనకి వెబ్ సిరీస్ లో చిన్న లాంచ్ చేసినప్పుడే అర్థమైంది అక్కడ మనీ అనేది అట్లా ఉండదు, యూనిట్ లో లాగా చూస్తారని తెలుసు. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదొకటి ఇంపార్టెంట్ అనమాట. మనకి స్టార్టింగ్ లో ట్రైలర్ లో కూడా చూపిస్తారనమాట. కాశీలోనే పెద్దది వాటర్, అక్కడ నీళ్ళు ఎక్కువగా ఉంటాయి అనేది కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. సో మొత్తానికి అయితే వేరే లెవెల్ గా ఉంది. అసలు గ్రాఫిక్స్ అయితే హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ లేదని అయితే ఉందన్నమాట. మనకి డైరెక్టర్ గారు చాలా అంటే చాలా వేరే లెవెల్ థింక్ చేశారు. అసలు మొత్తానికి అసలు ఈ మూవీ ఎటు నుంచి ఎటు లింక్ పెడతారో అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. క్యూరియాసిటీ కూడా పెరిగిపోతుంది అనమాట. ట్రైలర్ అసలు వేరే లెవెల్లో దింపేశారు. ఆ గ్రాఫిక్స్ అయినా, క్యారెక్టరైజేషన్ అయినా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట, ఇప్పటిదాకా రివీల్ చేయలేదు అసలు. సో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఇంకా మూవీలో అసలు ఇక ఎలా ఉంటది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో మొత్తానికి అయితే ట్రైలర్ ఒక దుమ్ము లేచిపోయిందని చెప్పొచ్చు, మామూలుగా లేదనమాట. సో మరి మూవీ ఎలా ఉంటది అనేది చూద్దాం. June 27th అనమాట. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో.